సో నమస్తే. 9/18/27 ఈ డేట్స్ ఎనీ ఇయర్ ఎనీ మంత్ బోర్న్ అయిన వాళ్ళకి 2026 ఇయర్ ఎలా ఉండబోతుంది. సో 9 అంటేనే చాలా అగ్రెసివ్ నంబర్ అండ్ వెరీ ఫోర్స్. సో ఇదంతా ఉండే నంబర్. వీళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు నాలెడ్జ్ గెయినింగ్లో, వర్క్స్లో, అండ్ మోస్ట్లీ వీళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్లో ఎక్కువ ఉంటారు అండ్ స్పీడ్గా అని వర్క్స్ అయిపోవాలనుకుంటారు, ఒక ఫైర్తో ఉంటారు. ఇదన్నీ ఉంటారు కదా 9 నెంబరు. బట్ ఇయర్ అయితే చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది ఈ నెంబర్ వాళ్ళకి అని చెప్పుకోవచ్చు. బట్ ఎంత మీలో ఫైర్ ఉన్నా కూడా ఇయర్ అనేది స్టెప్స్ కొంచెం జాగ్రత్తగానే వేయండి. సక్సెస్ అనేది ఉంటుంది, బట్ స్టెప్స్ జాగ్రత్తగా వేస్తేనే. ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తే చాలా ఫెయిల్యూర్స్ ఎదురవ్వచ్చు ఈ 2026. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ పనిచేయద్దు ఈ నెంబర్కి. చాలా జాగ్రత్తగా, ఎందుకంటే సక్సెస్ వచ్చినా కూడా ఓవర్ ఎగ్జైట్మెంట్, సక్సెస్ వచ్చిందని పార్టీలు చేసుకోవడము, ఒక టైప్లో ఒక ఎగ్జైట్మెంట్లోకి వెళ్ళిపోవడం, అలాంటి ఎనర్జీలో ఉండకండి. యాక్సెప్ట్ చేయండి. సక్సెస్ వచ్చినా ఫెయిల్ వచ్చినా ఎలా ఉంటారో న్యూట్రల్గా అలా ఉంటే బెటర్ ఇయర్లో. ఎందుకంటే సక్సెస్ వస్తుంది, బట్ దాన్ని అడ్మిట్ చేయొద్దు. అంటే అందరికీ చెప్పుకోను, పార్టీలు చేసుకోను, ఇలాంటి అడ్మిషన్ వద్దు. ఎందుకంటే ఆ సక్సెస్ మళ్ళీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవచ్చు. బికాస్ ఆ కాంబినేషన్ అలా ఉంది, నెంబర్స్ కాంబినేషన్ ఇయర్లో అలా ఉంది. సో న్యూ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇయర్లో స్టార్ట్ చేసుకోవచ్చు, న్యూ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఎవరైతే మ్యారేజ్ అలయన్స్ కోసము ట్రై చేస్తున్నారో వాళ్ళకి కొంచెం ప్రోగ్రెసివ్గా ఉంటుంది. హౌస్ వైఫ్స్కి కూడా వాట్ దే ఆర్ అచీవ్డ్ ఇన్ దర్ లైఫ్, ఇట్ విల్ గివ్ ద మెంటల్ సాటిస్ఫాక్షన్ టు దమ్. బట్ స్టూడెంట్స్ కూడా బెటర్ స్టడీస్లోకి వెళ్తారు. హయ్యర్ స్టడీస్ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో లైక్ దాంట్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్కి. అండ్ బిజినెస్ కూడా అలాగే, న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్న వాళ్ళకి పార్ట్నర్షిప్ ఆర్ సోలోగా ఆపర్చునిటీస్ అయితే బాగుంటాయి. బట్ ఏదైనా కూడా యాక్సెప్ట్ వెరీ పీస్ఫుల్లీ. ఇక్కడ ఒక పాయింట్ అంటే పీస్ఫుల్గా యాక్సెప్ట్ చేయండి దాన్ని. ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్ అయినా కూడా దాన్ని పీస్ఫుల్గా తీసుకోండి. ఇట్స్ సంథింగ్ మళ్ళీ ఏదో అన్ఫోల్డింగ్ ఉంది సో ఫ్యూచర్లో అన్నది తెలుసుకోండి. ఈ ఎనర్జీ ఉంటుంది 9 నెంబర్ వాళ్ళకి ఇయర్లో. సంథింగ్ ఈజ్ అన్ఫోల్డింగ్ ఫర్ యూ ఇన్ కమింగ్ మంత్స్ అని చెప్పి. స్టార్టింగ్ జాన్ ఫిబ్రవరిలో స్లో ఉన్న, మార్చ్ ఏప్రిల్లో అన్ఫోల్డింగ్స్ ఉంటాయి. అలాగా మూవ్ ఆన్ అయితే బెటర్. ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ వచ్చినా కూడా సో దాన్ని కూడా కూల్గా యాక్సెప్ట్ చేయడము అలా, బట్ అవుటర్గా ఎక్స్ప్రెషన్ లేకుండా. అండ్ లవ్ మ్యాటర్స్లో కూడా ఇయర్ సో చాలా కూల్గానే వెళ్తుంది అనమాట. బట్ ఫైనల్లీ పాజిటివ్ ఉన్నా కూడా ఆ పాజిటివ్నెస్ అనేది ముందులో ఏం కనిపించదు, యాజిటేషనే ఉంటుంది. మ్యారేజ్ అలయన్స్, లవ్, హూ ఆర్ పర్ష్యూయింగ్ చిల్డ్రన్, సంతానం కోరుకునే వాళ్ళకి కూడా సేమ్ సిచ్యువేషన్ అలానే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇయర్లో మోస్ట్లీ వైలెట్ కలర్ ఎక్కువ యూజ్ చేయండి. అండ్ దైవం కూడా, పూజ చేయాల్సిన దైవం అంటే మోస్ట్లీ శివారాధన చేస్తే మంచిది. అండ్ ఓవరాల్గా ఇయర్ అయితే సక్సెస్ఫుల్గానే ఉంటుంది. బట్ దెర్ ఇస్ నో ఎగ్జైట్మెంట్ ఎప్పుడైతే చేస్తారో, ఎగ్జైట్ అవుతారో అది మళ్ళీ నెగిటివ్ అయిపోతుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్లో ఉండండి ఇయర్లో. మోస్ట్లీ న్యూమరాలజీ బట్టి ఎన్నో కరెక్షన్స్ ఇస్తున్నాను కదా, నేమ్ వైబ్రేషన్స్, కాలింగ్, అండ్ ఆస్ట్రాలజీ బట్టి రెమెడీస్, స్పిరిచువల్గా చాలా రెమెడీస్ ఇస్తూ ఉంటాను. సో అవన్నీ కూడా ఫాలో చేసి గుడ్ వైబ్రేషన్లో ఉండడానికి ట్రై చేయండి. ఈ గుడ్ వైబ్రేషన్లో ఉంటేనే సక్సెస్ఫుల్గా ఉంటుంది ఇయర్. ఎందుకంటే మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, డిలేనెస్ ఉంటుంది, జెలసీ ఉంటుంది, ఈగో ఉంటుంది. ఇవన్నీ కూడా ఎయిర్లో ఉంటాయి అన్నమాట. మీరు ఏది అట్రాక్ట్ చేస్తే అది ఇమీడియట్గా వచ్చి అటాక్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ ఈగో, సో ప్రతిదాన్ని కూడా ప్రౌడ్గా ఈగోగా ఉన్నారంటే దెన్ ఈగో విల్ అటాక్ యూ ఇన్ రివర్స్ ఫామ్. అండ్ మీరు చాలా కూల్గా ఉంటే కూల్గానే ఉంటుంది, పేషెన్సీగా అంటే పేషెన్సీగా తిరిగి వస్తుంది. ఇలా అన్నమాట. ఏది మీరు ఇస్తే యూనివర్స్లో ఏ ఎనర్జీని మీరు సెండ్ చేస్తే అదే ఎనర్జీ బ్యాక్ వస్తుంది ఇయర్. సో బీ కేర్ఫుల్. బట్ దిస్ ఇయర్ ఈజ్ గుడ్. నా వరకైతే గుడ్ అనే చెప్తాను. సో ఈ ఆస్ట్రాలజికల్ స్పిరిచువల్ రెమెడీస్ కరెక్ట్గా పాటించండి. చాలామందికి ఈ స్పిరిచువల్ రెమెడీస్ వల్ల రిలీఫ్ వస్తూ ఉన్నది నేను ఇచ్చిన వాటిల్లో. గుడ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. చూద్దాం టారో ఏం చెప్తుందో. సో ఇయర్లో వాట్ టారో ఈజ్ సేయింగ్, హౌ వుడ్ బి దిస్ ఇయర్. 9/18/27 who born in any month, any year, how would be 2026 year. Let's see what is tarot is saying
Please give one card, universe, for 9, 18, 27 dates. Who born on these dates? How would be 2026 year? Let us see. Yes, new beginnings. So what I just told, మీరు ఏదైతే ఇస్తే అదే తిరిగి వస్తుంది ఇయర్లో అని, కాబట్టి పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి, పాజిటివ్ వస్తుంది, న్యూ బిగినింగ్స్ చేస్తారంట. ఓకే, సో బట్ ఎంత ఎగ్జైట్ అవ్వద్దు, ఏదొచ్చినా పేషెన్సీగా, కూల్గా, పీస్ఫుల్గా యాక్సెప్ట్ చేయండి.